అమ్మో ఇది చూసిందంటే నా పని అంతే, తీసేద్దాం. ఏటి నువ్వు ఇక మారవా? సోఫాలు ఎందుకు తెచ్చిన నెత్తి మీద వేయు. వేసింది తీసేసాను కదే. నేను గుర్తొచ్చి తీసుంటావు. అది మాత్రం కరెక్టే. గుళ్ళో అమ్మవారిని చూస్తే ఏమో ధైర్యం వస్తుంది, ఇంట్లో అమ్మవారిని చూస్తే ఏమో భయం వేస్తుంది. నీ మొహానికి ఎవరు దొరక నేను బలయ్యా. నిన్నేమో దెయ్యమన్నా, ఈరోజేమో అమ్మవారు అంటున్నావు, రేపేమంటావో. పెళ్ళికి ముందు నా బంగారం అనేవాడివి. నేను బంగారం అనే అన్నా, నువ్వైతే నోరే ఎత్తేదానివి కాదు. అప్పట్లో నోట్లో నాలుగే లేదనుకున్నా. నా నోట్లో నాలుగలేదు కాబట్టి నీ ఆటలలో సాగుతున్నాయి. అది నోరా మూసినదే. అవు అంతా నా కర్మే. నీకు నేను దొరకడమే ఎక్కువ. ఇంత చదువు నిన్న ఒక్క అమ్మాయి కూడా చూసుండదు. నా గురించి నా గ్లామర్ గురించి తెలుసా నీకు? 10th లో జ్యోతిలక్ష్మి అనే అమ్మాయి ఉండేది. దేవకన్యలు కూడా పనికిరారు. నువ్వు దిష్టి తీసేవాడువా? లేదు, దిష్టి తగలకుండా దిష్టి బొమ్మను పక్కన పెట్టుకున్నా. చెప్పేది వినవే. సరే చెప్పండి. నన్ను తెగ చూసేది. మరి నువ్వు కూడా చూడొచ్చుగా. పేరు మోటుగా ఉందని చెప్పి మానేసా. ఆ తర్వాత ఇంటర్లో అనూష అనే అమ్మాయి ఉండేది. పేరు కొత్తగా ఉందని వదిలేసావా? లేదు, పొట్టి ఉందని చెప్పి వదిలేసా. మరి నన్ను ఎందుకు ట్రై చేసావు? కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు. అది ఇప్పుడు అనుభవిస్తున్నా. కళ్యాణ్, కూరగాయలు లేవు, మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తావా? బాగా ఎండుగుందే, ఏదో ఒకటి చేసి ఈవినింగ్ వెళ్ళి పట్టుకొస్తా. నేను వెళ్ళమంటే ఎందుకు వెళ్తావులే? అదే మీ జ్యోతిలక్ష్మి, మీ అనూషయో వెళ్ళమంటే వెళ్తావుగా. నోటిదోల తెలిసి మొసలి నోట్లో తలపెట్టొచ్చు, కానీ మొగుడయ్యాక పెళ్ళానికి ఏమీ చెప్పకూడదు. సరే ఆ బ్యాగ్ పట్టరా, మార్కెట్కి వెళ్ళేసి వస్తా. ప్రశాంతంగా ఉంటుందని అక్కడే ఉండిపోగలరు, వడదెబ్బ తగలేయగలరు. నీ నోటి దెబ్బ కన్నా ఆ వడదెబ్బ చాలా నయమే. బా ఎండను పడి వచ్చిన మొగుడికి కనీసం నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా? ఏమోలే, మీ తండ్రి ఇంటర్ దేవకన్య కనిపిస్తే సుగంధ వాటర్ ఇచ్చారు అనుకున్నా. వాళ్ళు ఇస్తా అమృతం, నేను ఇస్తా అమృతాంజన్. నోటి దోల బుద్ధి తక్కువే చెప్పాను నీకు. అసలు మీకెంత నోటి దోలు ఉన్నా పర్లేదు, కానీ అది మీ పెళ్ళాం దగ్గర కంట్రోల్లో లేకపోతే మాత్రం దబిడి దిబిడే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.